అవమానం. ఇంతమంది సిబ్బంది, సైన్యాధిపతులు, సామంతులు ఉండి కూడా ఒకే ఒక పల్లెటూరు వాడిని పట్టి బంధించలేకపోయారు. సిగ్గుచేటు. సంతకు వెళ్లి సరుకులు తీసుకురండరా అంటే రాజ్యసభకు వెళ్లి రగడ చేసుకొచ్చారా? బాగుందర్రా, చాలా బాగుంది. పెద్దవాళ్ళిద్దరూ పొద్దస్తమానం పొలాల్లో ఉంటూ బండ చాకిరి చేస్తూ పంటలు పండిస్తూ ఉంటే మీరిద్దరూ ఏ బాధ్యత లేకుండా ఊరంతా తిరుగుతూ ఊళ్ళో తగులని తల మీద తెచ్చుకుంటూ ఇంట్లో వాళ్ళనే కాకుండా వీధిలో వాళ్ళని కూడా బాధ పెడుతున్నారా? కారణం లేకుండా మేము ఎవరిని బాధ పెట్టలేదమ్మా. అసలు ఇప్పుడు ఏమైందని మనం ఇంతగా బాధపడుతున్నావు? ఇప్పుడు అయిందని కాదు ప్రతాప్, ఇక ముందు కాకూడదనే నా బాధ. దుర్మార్గుడైన సేనాధిపతితో తలపడ్డం కావాలని నేనేం తలపడలేదు. వాడే రాక్షసుల్లా ఊరి మీద పడి ఒక కన్నె పిల్లమానాన్ని దోచుకున్నాడు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నాడు. ఈ అత్యాచారాన్ని మహారాజుకు తెలియపరచడానికి రాజదర్బారుకు వెళ్ళాను. కానీ అక్కడ కూడా న్యాయం జరగదు బాబు, జరగదు. మహాసముద్రంలో తాగటానికి గుక్క నీళ్లు దొరుకుతాయా? మహారాజు దగ్గర న్యాయం కూడా అంతే. అందుకే అధికార గర్వంతో ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడడం ప్రభుత్వ పతనానికి ప్రథమ కారణమవుతుందని మహారాజును హెచ్చరించి మరీ వచ్చా. అదే ప్రమాదం బాబు. ఒకనాడు మీ నాన్నగారు కూడా నీలాగే ప్రజలకు జరిగే అక్రమాలను అడ్డుకున్నారు. రాజుల ఆగ్రహానికి గురై అరణ్యాల పాలైనప్పుడు ఈ ప్రజలెవరూ అయ్యో పాపం అనలేదు. ఆదుకోవడానికి రాలేదు బాబు, ఆదుకోవడానికి రాలేదు. అయినా సరే మీ నాన్నగారు ప్రజల కోసమే తన ప్రాణాలు అర్పించారు బాబు, తన ప్రాణాలు అర్పించారు. ఊరుకోమా, ఊరుకో. నువ్వు కంటతడి పెట్టడం ఇంటికే అశుభం. నా కన్న బిడ్డలు నలుగురు నా కళ్ళ ముందే కలకాలం చల్లగా జీవించాలి బాబు. తల్లిగా నేను కోరుకునేది అదే బాబు. చూసారా నాన్నగారు, చూసారా? అమ్మ తన కన్నీళ్లతో నన్ను మార్చాలనుకుంటుంది. కానీ నాలో ప్రవహించేది మీ రక్తమే. ఏ ప్రజల కోసం మీరు వీరమరణాన్ని పొందారు, ఆ ప్రజల కోసమే నేను కత్తి పట్టాను. మీ అడుగుజాడల్లో నడుస్తూ మీ ఆశయాన్ని నెరవేరుస్తాను. నాకు ఆ శక్తిని ప్రసాదించండి, శక్తిని ప్రసాదించండి.
చక్కర్ మే టక్కర్. రాకుమారి ఎంత గండం గడిచిందమ్మా. ఆపద సమయంలో వచ్చి అక్కయ్యని రక్షించారు. మీ మేలు మరోరానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండమ్మా. ప్రొద్దు నుంచి చూస్తున్నాం. చేతిలో తామర పువ్వేమిటి? దీంతో ఈ సైకిల్ ఏమిట్రా? నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమారిని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతూ చిలిపిగా చూస్తూ ఇలాగే సైగలు చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైకిల్కి అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన. కానీ ఆ సైకిల్కి అర్థం తెలియడం లేదు. పోనీ మీరైనా చెప్పరు? మాకేం తెలుసు? అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 నువ్వైనా చెప్పమ్మా. పద్మాని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనో వినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీ కోసం వికసించిన కలోబాలని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాను ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు. పొలం పని చేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్య ముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను. అందరూ దానికోసం అరువులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో. రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదనకు ప్రతాప్. అత్యాసకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు. సమాజం నలుగురితో పాటు నేను నారాయణ పరుగు. మొక్కులు స్వామి మొక్కులు, ఏడుతాం కొంచెం సిక్కులు. స్వామి, ఈ కూటల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టలేదా? లేరు స్వామి, అందరూ ముందు తలకైతే పుట్టినాళ్లే. నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి. జమకి జమ జమకి జమ. నువ్వు నాకు పని కొత్తావు ఓరి చెంగ. బుడతన్నేడు వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి.
స్వామి తమరి పేరు తంత. ఎవరడిగితే తంతానంటాడేమిటి? స్వామి ఏమి తమరి పేరు తంతారా? ఎందుకు తంతారంట? ఈ బుర్ర తుర్రైపోనాది. ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాదు తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నానురా. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. 7వ మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే 3 తన్నులు దంటే ఈ నొప్పి పోతుందిరా. తన్నారా? గట్టిగా తన్నారా? లాగి తన్నారా? మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు. నీ తన్నను. నమ్మకుడేమా, నువ్వు దన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నారా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నరా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత. స్వామి చాలురా. మళ్ళీ ఇదంతే నొప్పి వచ్చారు. నా గులికెలు, నా కామరూప గులికెలు. ఎత్తానురా బుడత, ఎత్తాను. 2 చోళాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు. ఈగోరా కామరూప గుళికలు. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి కమ్ కమ్ అంటే నువ్వు కోరిన జంతువు అవుతాడా మనిషి. కమ్ కమ్. మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే ఇదిగోరా, ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు అంతే. గమ్ గమ్ మహాప్రసాదం. ఆగో పోయిరా పోయిరా. చక్కర్ మే టక్కర్. గాజులమ్మో గాజులు, గాజులమ్మ గాజులు, రెక్కేలి గాజులు, గాజులు. అమ్మా రాకుమారి, మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిత్తం రాకుమారి. ఇంత మా ఊళ్ళో వాళ్ళంతా ఉండొచ్చునా? ఇదిగో రా, రా. ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. మెత్తగా ఉంది, కొత్తగా ఉంది. ఎవయ్యా గాజుల సెట్టి? ఏ సెట్టి? ఏంటి మా రాకుమారి గారికి నీసేలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు, చేతిని. అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే బావా. చూసింది చాలు గాని ముందు గాజులు వేయడానికే వచ్చానే తరుణీమణి. అంత తొందర పెడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు. నువ్వేం మలారం ఇప్పలేదు గాని రాకుమారి, నీ చేతికి గాజులు బాగుంటాయి. ఏమయ్యా సెట్టి? కాశీ పాలవే చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంతసేపలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులెక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్టు వెళ్ళిపోద్ది. అందుకే తంటాను. సెట్టి నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మతి. నీ బంగారు చెయ్యి నా చెంప తగలగానే నాకెంతో హాయ్. అబ్బా ఏం దెబ్బ నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు టోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి,
నా జన్మ ధరించిపోతుంది. పోతుంది పోతుంది మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రకుమారి 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 మీ కాళ్ళు పట్టుకుంటాను, మీ చేతులు పట్టుకుంటాను, మీరు ఏం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? ఏ చక్కెర టక్కర్ నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెడు. ఇదిగోమ్మా.